ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. చాలా అందమైన స్థలము కదా, సముద్రపు ఒడ్డున ఇలాంటి ఒక చక్కటి స్థలము. నేను చెప్పాను కదా, ఫ్రాన్సిస్ సేవియర్ ఆయన వచ్చి నివసించిన గుహకు పైన ఇలాంటి ఒక చక్కటి సిలువను ఉంచినారు. మీరు వచ్చారంటే ఇవన్నీ చూసి చక్కగా ప్రార్థన చేసుకుని వెళ్ళొచ్చు. చాలా చక్కటి ప్లసెంట్ అయిన ఒక స్థలము ఇది. సరే, ఈ దినము ఒక మాట మీతో కూడా మాట్లాడునట్లు దేవుడు అనుగ్రహించినారు. ఏ మాట అని అనుకుంటున్నారా? మీరు వేద గ్రంథములో సామెతలు 26వ అధ్యాయము 2వ వచనములో హేతువు లేని శాపము తగులక పోవును. శాపము చాలామందిలో ఉన్న బాధ ఏంటంటే, వీరు నన్ను శపించారు, నా అత్త, నా కోడలు, నా తల్లిదండ్రులు నన్ను శపించారు, నీవు అలా అవుతావు, ఇలా అవుతావు అని చెప్పారు. అందువల్ల హృదయంలో ఒక కలవరము. పనిచేసే స్థలములో, ఉన్న స్థలములో పక్కింటివారు, ఎదురింటివారు ఎవరైనా ఒకరు శాపము ఇచ్చారు అంతేనన్న భయము చాలా మందిలో కలుగుతుంది. అయితే బైబిల్ వార్త ఏం చెబుతోందో తెలుసా? ప్రభువు చెప్పుచున్నారు, కారణము లేని శాపము తగులదు, ఫలించదు. అది మిమ్మును బాధించదు. ఊరికే ఎవరో ఒకరు శపిస్తే అది ఫలిస్తుందా? ఫలించదు. ఎవరైనా ఒకరు మీ వలన బాధించబడి, వారి హృదయము గాయపడి, ఒక విధవరాలు, ఒక దిక్కులేనివారు, ఒక దరిద్రులు, మీరు ఎవరినైనా అల్పముగా మాట్లాడితే, అలా నిజంగా బాధింపబడి శపించితే అది ఫలించును. కనుకే మనము జాగ్రత్తగా ఉండాలి, ఎవరిని గాయపరచకూడదు. ముఖ్యంగా విధవరాండ్లను, తల్లిదండ్రులు లేని పిల్లలు, పేదలైన వారు, వారిని అల్పముగా అనుకుని వేదన పరచకూడదు. వారి మనసులో వేదన కలిగితే శాపంగా మారును. కనుక మనము ఉన్న స్థలములో జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరికి రణము కలగకుండా మనము నడుచుకోవాలి, సరేనా? కనుక మనమొచ్చి ఎవరిని వేదనపరిచి, అలా దుఃఖపరిచి శాపం వచ్చిందంటే అది ఫలించును. అయితే ఊరికే ఎవరైనా మన మీద ఈర్ష్యతో మనల్ని శపించారంటే భయపడకండి. ఆ శాపాలన్నీ ఏమీ చెయ్యవు, ఫలించవు. ఒకవేళ మనము అలాగే తప్పు చేసి ఒక పాపము వచ్చినను, పితరుల పాపమును బట్టి ఈ శాపము వచ్చినది కనుక ఆ కుటుంబస్తులు మమ్ములను శపించారు, ఆ శాపము వెంబడిస్తుంది అని అనుకున్న గలతీ 3:13 బైబిలు చెబుతోంది, యేసు మన కొరకు సిలువలో శాపమైనారు. కనుక సిలువలో మన పాపము, వ్యాధిని మాత్రమే మోయలేదు, మన శాపమును మోసెను. మీకు విరోధముగా ఏ విధమైన శాపమైనను, మనుషుల వలన కలిగిన శాపము, లేక మనల్ని సృష్టించిన దేవుని వలన కొన్ని శాపములు మన జీవితములో మన పాపము వల్ల కలిగి ఉండొచ్చు. ఆ శాపము దేని వల్ల కలిగిన శాపమైనను, ఏ శాపమైనను మార్చగలిగిన శక్తి యేసు రక్తమునకు ఉన్నది. ఎందుకంటే సిలువలో మన కొరకు శాపమైనారు. శిరస్సులో ముళ్ళ కిరీటము ధరించారు కదా, ఆ ముళ్ళు శాపమునకు గుర్తు. మనిషి యొక్క శాపము నా మీదకు వచ్చునుగాక అని యేసు మన శాపములను భరించి మన కొరకై సిలువలో శాపమైనారు. అందువల్లనే యేసయ్యా నా కొరకై సిలువలో శాపమైతిరి, ఈ శాపము నుండి యేసు నామములో విడుదల కలుగునుగాక అని ప్రార్థించిన వెంటనే శాపము కట్లు తెగిపోతాయి. దాని తర్వాత శాపము ఆశీర్వాదంగా మారును. ఇదే యేసు సిలువలో మనకు దొరికే ఇంకొక గొప్ప ఆశీర్వాదము. కనుక ఎవరో శాపము పెట్టారని సోలిపోకండి, భయపడకండి. కారణము లేకుండా ఎంతమంది శపించినను అది మీకు ఆశీర్వాదంగా మారును. నిజంగా శాపంతో బాధించబడితే యేసు యొద్దకు రండి, సిలువను చూసి ప్రార్థించుడి, శాపము ఆశీర్వాదంగా మారును. ప్రార్థిస్తారా? తండ్రి, హేతువులేని శాపము తగులకపోవును అని చెప్పితిరి. కారణము లేకుండా నన్ను శపించు వారిని నేను వారిని ఆశీర్వదించి ప్రార్థించుచున్నాను. ఈ శాపము నాకు రాదు, నన్ను బాధించదు. మీకు స్తోత్రములు. నా కుటుంబంలో, నా జీవితంలో వెంబడించి వచ్చుచున్న శాపము లేక నా అతిక్రమముల వల్ల వచ్చు శాపమును సిలువలో మోసితిరి. యేసుక్రీస్తు రక్తము యొక్క శక్తి వల్ల శాపములన్నీ ఆశీర్వాదంగా మారునుగాక. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్.